బ్యాంకుల్లో ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాలి అన్న బలమైన కోరిక ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి స్వాగతం. కిందటి వీడియోలో మనం ఐబీపీఎస్ బ్యాంక్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో ఐబీపీఎస్ బ్యాంక్ క్లర్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆ సిలబస్, number of questions and marks allotted, time given for each section ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఐబీపీఎస్ బ్యాంక్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో సిలబస్ కనుక చూసుకుంటే ముందు ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 3 పేపర్స్ ఉంటాయి. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్, మార్క్స్ అలాటెడ్ 30 అండ్ టైం గివెన్ 20 minutes. ఆ న్యూమరికల్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అండ్ 20 minutes. అలాగే రీజనింగ్లో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes. మొత్తం టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ 3 కలిపి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ అలాటెడ్ ఇది 100 అండ్ టైం పర్మిటెడ్ ఇది ఓన్లీ 60 minutes. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్ అసైన్ టు దట్ క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్ యాజ్ పెనాల్టీ. సో ఒక ఆన్సర్గా మీరు రాంగ్ ఆన్సర్ కనుక ఇస్తే దాని గురించి మీకు 1/4 మార్క్ పోతుంది. తర్వాత ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ అండ్ నో ఆన్సర్ ఈజ్ గివెన్ దెన్ నో పెనాల్టీ. అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ కనుక అటెండ్ కాకపోతే పెనాల్టీ ఏమి ఉండదు. సెక్షనల్ టైమింగ్ షుడ్ బి మెయింటైన్ స్ట్రిక్ట్లీ. అంటే పైన మనకి టైమింగ్స్ అనుకున్నాం కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 minutes, న్యూమరికల్ బిట్ 20 minutes, రీజనింగ్ 20 minutes. ఈ టైం లిమిట్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. తర్వాత ట్రెండ్ ఇన్ ఐబీపీఎస్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ గురించి ట్రెండ్ ఎలాగుంది అనేది చూద్దాం. కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సెక్షన్ వైజ్ అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్ వైజ్. అంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ వీటి అన్నింటిలో కూడాను మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఉండవు అని అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ 3 సెక్షన్స్లోనూ ప్రతి దాంట్లోనూ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సంపాదించాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే కనీసం 50% మార్క్స్ ప్రతి ఒక్క కేటగిరీలోనూ సంపాదించాలి. అందుకని మీరు జనరల్గా న్యూమరికల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి అర్థమెటిక్స్లోనే మీరు ఎక్కువగా మార్క్స్ సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అంటే 100కి 100 మార్క్స్ అర్థమెటిక్లో కనుక సంపాదించగలిగితే ఓవరాల్ మీకు పర్సంటేజ్ మంచి స్కోర్ సంపాదించే అవకాశం ఉంది. అలాగే ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ కూడాను ప్రతి స్టేట్కి మారుతూ ఉంటుంది. జనరల్గా ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్లోనూ కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి స్టేట్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్కి నేను మరొక సెపరేట్గా వీడియో చేస్తాను. కానీ జనరల్గా ఈ 2 స్టేట్స్లోనూ ఈ కట్ ఆఫ్ మార్క్స్ 77 నుంచి 80% వరకు ఉంటుంది. ప్రిలిమ్స్లో వాళ్ళు అనేది జనరల్ క్వాలిఫైయింగ్ అనే అంటారు, కానీ కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అందుకని ఈ ప్రిలిమ్స్లో కూడా కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. సో కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ప్రిలిమ్స్ విల్ బి 77 to 80%. మీరు కనీసం 90% మనం టార్గెట్ పెట్టుకుంటే కనీసం 80% లేదా ఈ మధ్య కట్ ఆఫ్లోనే మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఓకే, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఉపయోగం కాబట్టి అందరితో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.